నాగమల్లేశ్వర్ గారు 3,20,000 కోట్ల రూపాయల అప్పులు చేసిన వాళ్ళని అడవి పందులతో పోలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి 24 నెలల్లోనే 3,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే అలాంటి వాళ్ళని ఏమనాలి? వాళ్ళు చేసే విధ్వంసాన్ని ఏమనాలి? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి కూడా ప్రేక్షకులకి నమస్కారాలు సార్. నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక మాట గుర్తొస్తుంది సార్. ఆయనకి ఏదో శాపం ఉన్నట్టు ఉంటది. ఎందుకంటే ఆయన నిజం చెప్తే ఏదో తల వెయ్యి పక్కలవుద్దని ఏ రోజు నిజం చెప్పడా సార్? ఏ రోజు నిజం చెప్పాలనేటువంటి ఆలోచన దృక్పథం రాదా? మీరు గమనిస్తే అప్పట్లో రోషయ్య గారిది ఒక వీడియో ఉంటది సార్. ఆయన చెప్తారు చంద్రబాబు నాయుడు గారి కోసం. ఆ వీడియో ఏమన్నా ఉంటే ప్లే చేయండి. యాక్చువల్ గా అప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే మాట, ఒకటే డైలాగు, ఖజానాలో డబ్బులు లేవు. ఈ మాట తప్పితే వాళ్ళు ఏం మాట్లాడరు సార్. నేను అడుగుతున్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, వచ్చిన 2 సంవత్సరాలకే 3,60,000 కోట్లు ఏ పథకం ఇవ్వకుండా, ఏ ఇల్లు కట్టకుండా, ఏ హాస్పిటల్ కట్టకుండా, ఒక్క రైతు భరోసా కేంద్రం ఏమి ఇవ్వకుండా, నాడు ద్వారా ఏం డెవలప్మెంట్ చేయకుండా, ఏ పోర్ట్లు కట్టకుండా, ఏ మెడికల్ కాలేజీలు కట్టకుండా, ఏ ప్రభుత్వ హాస్పిటల్ కట్టకుండా, ఒక్క పథకం ఇస్తానన్న సూపర్ 6 ఒక్కటి ఇవ్వకుండా మీరు 3,60,000 కోట్లు అప్పు చేసినటువంటి మీరు చెప్పాలా? అడవి పందులు ఎవరో, అడవి దొన్నలు ఎవరో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి తెలియదా సార్? అరే 2 సంవత్సరాల కరోనా పోయి 3 సంవత్సరాలలో ఎన్ని రైతు భరోసా కేంద్రాలు కట్టారు, ఎన్ని 17 మెడికల్ కాలేజీలు కట్టారు, పోర్ట్లు కట్టారు, 10 పోర్ట్లు, నాడు ద్వారా డెవలప్మెంట్ చేశారు, ఉద్దానం కట్టారు. ఆయన చరిత్రలో చూసుకుని ఉంటే 3 సంవత్సరాలకి అంత డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి మీకు అడవి పందులు? మేము అడవి పందులం, మీరు దోచుకుంటుంది పందికొక్కులు దోచుకుంటున్నట్టు దోచుకుంటున్నారు సార్. ఇవాళ పంచదారలోకి వెళ్ళండి, అనకాపల్లి జిల్లాలో పంచదారలో వెళ్తే ఎవరు అడవి పందుల్లా దోచుకున్నారనేది తెలుస్తుంది. అదే నక్కపల్లి మండలంలో ఎవరైతే దళిత భూములు 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ భూముల్ని పందికొక్కుల్లా ఎవరు దోచుకున్నారో తెలుస్తుంది. ఇవాళ అడ్డగోలుగా విశాఖలో ఉన్నటువంటి ల్యాండ్లు నా ఇష్టం, నచ్చినట్టు నేను ఇచ్చుకుంటానంటే మీ హెరిటేజ్ భూములు ఇచ్చుకోండి, మీకు నచ్చినట్టు, నా ఇష్టం అనుకున్నట్టు. ఎవరు సొమ్మని చెప్పేసి ఇవాళ దోచుకుంటున్నారు సార్. మాధవరావు గారు ఒక పాయింట్ చెప్పారు, 99 పైసలకి భూములు తీసుకున్న ఒక్కరు కూడా ఇప్పటి వరకు కొబ్బరికాయ కొట్టలేదు. ఇదేం విచిత్రం? దోచి పెడితే వచ్చిన భూములే కదా, మరి ఎందుకు ఒక్కరు కూడా ఏ కంపెనీకి ఈ రోజు వరకు కొబ్బరికాయ కొట్టకపోవడం ఏంటి? ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఇది కాదు సార్, అసలు వీళ్ళు చెప్పుకుంటున్న షోపులు తప్పితే ఎన్ని కంపెనీలు బయటకు వెళ్తాయి? మీరు వైజాగ్ లో ఉంటారు కదా, మీరు వైజాగ్ లో ఉంటారు కదా, ఏ కంపెనీలు కొత్తగా రాలేదా? కనీసం కొబ్బరికాయ కూడా కొట్టలేదు ఇప్పటి వరకు, గుమ్మడికాయ సంగతి తర్వాత. కాదు సార్, ఏం కొట్టారు? ఏ కంపెనీ? అనకాపల్లిలో ఉన్నటువంటి కోకా కోలా కంపెనీ ఎందుకు పోయింది? దేనికి పోయింది? దానికోసం చెప్పమనండి. ఎన్ని కంపెనీలు పోతున్నాయి, ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని వచ్చారు, ఇవాళ ఎన్ని పోయాయి అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి తెలియదా? కోకా కోలా గానీ, అజాద్ మొబిలిటీ గానీ, జూపిటర్ గానీ, జిన్ఫా గానీ, ఐసెన్ సాఫ్ట్వేర్ కంపెనీ గానీ, టాటా పవర్ గానీ దగ్గరగా 12,890 కోట్ల పెట్టుబడులు ఎనిక్కిపోయినప్పుడు మీ చాతగాని తనానికి ఇవన్నీ నిదర్శనాలు కదా. మీరిచ్చే బిల్డప్లకి, మీరిచ్చే ప్రమోషన్లకి ఏదో స్టవ్ వెలిగించకుండా చేపల కూర చేసినంత ఈజీ కాదు సార్ కంపెనీలు కాపాడుకొని ఉంచుకోవడం. ఏం మాట్లాడుతున్నారు సార్ ఇవాళ తెలియక అడుగుతాను.